మీడియాలో మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి మీద మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్వి నాయుడు ఆయన నోటుకొచ్చినటువంటి పదజాలాలతో ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అబండాలు నిరూపణ లేనటువంటి వాటిలన్నింటినీ మాట్లాడడం జరుగుతా ఉంది. ఎక్కడెక్కడ సబ్జెక్ట్ లో తీసుకొని వచ్చాడు, తిరుపతి అంటాడు, తుమ్మలగుంట అంటాడు, ఎక్కడెక్కడో తీసుకొచ్చాడు. నీ హిస్టరీ ఎక్కడి నుంచి మొదలైంది అనేది కూడా ఒకసారి నువ్వు చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారిగా నేనే పంచాయతీ నంబర్ అన్నావు, మరి అక్కడి నుంచి నేను గోపాలన్నతో కూడా సహచర్యం చేశానన్నావు. గోపాలన్నతో సహచర్యం చేస్తానే గోపాలన్నకు వెన్నుపోటు పొడిచావు. అక్కడి నుంచి మళ్ళా బయలుదేరావు. ఇక్కడ మనం ఇమ్మలేమనే పరిస్థితులలో వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ కి వెళ్ళావు. కాంగ్రెస్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశావు, ఇక్కడ కాదు ఇది ఓడిపోయాం మనం, మళ్ళా గోపాలన్న సంఖ్యనాకాలు మనం వెళ్ళి అని చెప్పేసి రెడ్డి గారి దగ్గరికి వచ్చావు. వచ్చిన తర్వాత మళ్ళా ఏం చేశావు, ఇది కుదరదని చెప్పని మళ్ళా వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోయావు. వైఎస్ఆర్ లోకి పోతావు, మళ్ళా ఇంకొక పార్టీలో పోతావు. ఇంకేమైనా మిగిలి ఉండే పార్టీలు ఉంటే ఓటర్లకు పోవాలనేటువంటి ఆలోచన తత్వంతో బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద లేనిపోయిన అబండాలు మోపాం. సుధీర్ రెడ్డి గారు మరి మొన్న జరిగినటువంటి శివరాత్రి మహోత్సవాల్లో బ్రహ్మాండమైనటువంటి పేరు వరకు ప్రజలతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రశంసలు పలికారు. మరి ఆయన మీద నువ్వు సంఖ నాకావు, అవి నాకావు, ఇవి నాకావు అని మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇటువంటి మాటలు ఇంకొకసారి మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తా ఉండరు. ఒక్క పార్టీ అనేది ఏమన్నా ఉందా నీకు? నీ వయసు ఎంత, సిగ్గుచేట అనిపించదా నీకు? ఒక్కొక్క పార్టీ మారుతా వస్తా ఉంటావు, ఒక పార్టీలో ఉండకుండా మళ్ళీ తెలుగుదేశం నేనంటావు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ? నువ్వు ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ ఉనికి ఉందా?